దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు నేర్పిన ఒక గొప్ప పాఠం, మీరు సాతాను శోధనలో పడకుండా ఉండాలి అంటే, దుష్టుని శోధనలో మీరు పడకుండా ఉండాలి అంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ మాట చెప్పినప్పుడు ఇంకో మాట కూడా కింది భాగములో యేసుప్రభు వారు చెప్పారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పాడు. అయినప్పటికీ మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేయడానికి ఆత్మ సిద్ధముగా ఉంటుందట, కానీ శరీరము బలహీనంగా ఉంటుంది. అంటే శరీరము సహకరించదు. ప్రార్థన చేయడానికి శరీరము సహకరించదు. ప్రార్థన చేయాలని ఆత్మ సిద్ధముగా ఉంటుంది, కానీ శరీరము సహకరించదు, అది బలహీనముగా ఉంటుందని. అయినప్పటికీ కూడా మీరు ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి అంటాడు. ప్రియులారా, దుష్టుడైన సాతానుగాడు ఈనాడు దేవుని బిడ్డలను శోధించడానికి దేవుని బిడ్డల దగ్గరికి వస్తున్నాడు. మరి వాణ్ణి మనము జయించాలంటే, వాని శోధనలో మనం పడకుండా ఉండాలి అంటే క్రైస్తవులు ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన విరోధి దుష్టుడు అపవాది ఎవరిని మింగాలని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. అపోస్తుడైన పేతురు అంటాడు, మొదటి పేతురు 5వ అధ్యాయము ఆ యొక్క 8వ వచనంలో అంటాడు, మీరు నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలు క్రైస్తవులు ఈనాడు చాలా జాగ్రత్తగా సాతానుగాన్ని ఎదిరించుటకు మెలకువగలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. సాతానుగాడు దుష్టుడు ఎవరిని మింగుదునా అని వాడు వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు సాతాను శోధనలో పడకుండా ఉండడానికి ప్రతిరోజు కూడా ఈనాడు వేకువ జామున లేచి దేవునికి మొరపెట్టే వాళ్ళుగా ఉండాలి. అపవాదిని ఎదిరించే వాళ్ళుగా ఉండాలి. ఈనాడు చాలామంది జీవితాల్లో ప్రార్థన అంటే విసుగొచ్చేస్తుంది. ప్రార్థన అంటే ప్రియులారంత ఇష్టము లేదు. ప్రార్థన అంటే ఈనాడు శరీరము సహకరించదు. ప్రార్థన అంటే కొంతమందికి విసుగొచ్చేస్తూ ఉంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు 18వ లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని వారికి ఉపమానము చెప్పాడు యేసు ప్రభువారు. తన శిష్యులు విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉపమానము చెప్పాల్సి వచ్చింది. ఒక పట్టణములో ఒక కఠినుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఆ గ్రామములోనే ఒక విధవరాలు తన పాలువారితో ఒక సమస్య కలిగి ఉన్నది. తన సమస్య తీర్చబడాలని ఆ కఠినుడైన న్యాయాధిపతి దగ్గరికి విసుగకుండా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నేను నీకు న్యాయము తీర్చను, నేను ఎలాంటి వాడను నీకు తెలియదా, నేను కఠినుడను అని చెప్పిన మరలా రేపు మళ్ళా పొద్దున రావడం, మరలా వెళ్ళాలి, మరలా రావాలి, మాటికి అలాగూ వేడుకోవడాన్ని బట్టి కఠినుడు కూడా ఇక తన మనసు మార్చుకొని తనకు న్యాయము తీర్చాలని అనుకున్నాడట. ప్రియులారా, అంటే కఠినుడే మాటికి అడగడాన్ని బట్టి కఠినుడే న్యాయము తీర్చాలని మనసు మార్చుకున్నాడు. మన దేవుడు కఠినుడు కాదు కదా, ఆయన ప్రేమామూర్తి, కరుణామూర్తి కదా. అందుకే దేవుని బిడ్డలు ప్రార్థన చేయడానికి విసుగు రావద్దు.
విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈనాడు దుష్టుడు ఎవరిని మింగుదునా అని వాడు వెదుగుతూ తిరుగుతున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఈనాడు మెలకువగలిగి వేకువ జామున లేసి ఇదిగో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ వాక్యాన్ని వింటున్న మీరు ప్రతిరోజు వేకువ జామున లేసి ప్రార్థించగలుగుతున్నారా? ప్రియులారా, ఈనాడు దేవుని బిడ్డలుగా ఉంటూ ప్రార్థన లేకుండా మీరు జీవిస్తున్నారా? కుటుంబముగా కలిసి మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఏకాంతముగా ఒంటరిగా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? సంఘ ప్రార్థనలకు వెళ్ళి ఆ సంఘ ప్రార్థనలో మీరు గడపగలుగుతున్నారా? ఈనాడు క్రైస్తవ సమాజంలో ఏకాంత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు. ఈనాడు సంఘాల్లో ఉపవాస ప్రార్థనని ప్రకటిస్తే ఉపవాస ప్రార్థనకు వెళ్ళలేరు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళలేరు. మరి ఎలా మీరు సాతాను శోధన నుంచి తప్పించబడతారు? దుష్టుడేమో ఎవరిని మింగాలని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. మీరు సాతాను కానీ శోధనలో పడకుండా ఉండాలంటే, అపవాదిని ఎదిరించాలంటే మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. అప్పుడే మనం దుష్టుని జయించగలుగుతాం. అట్లాంటి ప్రార్థన జీవితాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. ప్రతి ఒక్కరికి ప్రార్థన పట్ల ఆసక్తి కలగజేయండి, ప్రార్థన పట్ల పట్టుదల కలగజేయండి. సాతాను శోధనలో మేము పడకుండా ఉండాలంటే మెలకువగా ఉండి మేము ప్రార్థన చేయాలి. మా శరీరం సహకరించకపోయినా మేము మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడే దుష్టుని ఎదిరిస్తామని ఒక ప్రార్థన పట్ల ఆసక్తి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ప్రార్థన విసుకకుండా చేయాలని నాయన మీరు నేర్పించారు. ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నా మేమందరం విసుకకుండా నిత్యము ప్రార్థించే జీవితాలు మా అందరికీ దయచేయమని, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన మాకు నేర్పించమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీకు మీ కుటుంబాలకు ప్రార్థన జీవితాలను అనుగ్రహించును గాక.